మసమమ్మ ఎట్లున్నారు? తెలుసు కథ. తెలుసు. ఎందుకంటే సినిమా ఒక లేడీ డైరెక్టర్ తీసింది. బట్ మెయిల్ ప్రాస్పెక్టివ్‌లో ఆలోచించి తీసింది. బట్ స్టిల్ కొత్త కథైతే గాదు. ఇది ఎప్పుడో మనం జూసినామే 'సోలో' అనేది సినిమాలో. ఆయనకో ఫ్యామిలీ గావాలి, ఇట్లా గావాలి, అట్లా గావాలి. బట్ ఇట్ డిఫరెంట్ స్టోరీ అది. బట్ మీకు చూస్తా ఉంటే అట్లనే అనిపిస్తా ఉంటది. అండ్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అండ్ మొన్న 'దిల్‌రూబా' కొన్ని కొన్ని మిక్సప్ అయి ఉంటాయి. న్యూ స్టోరీ అయితే గాదు. ఓల్డ్ స్టోరీనే. కానీ కొత్తగా ప్రెజెంట్ జేషింది. బట్ స్టిల్ ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టరైజేషన్‌ని బాగా డిజైన్ జేసింది. ఓన్లీ 4 క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. వరుణ్ యాజ్ సే జొన్నలగడ్డ అండ్ ఇద్దరు హీరోయిన్‌లు అండ్ వైవా హర్ష. వైవా హర్ష కూడా మంచి రోల్ ఉందనుకో చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. ఫస్ట్ నుంచి సినిమా ఎండింగ్ వరకు ఉంటాడు వైవా హర్ష. అండ్ ఈ సినిమాలో బాగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి. ఎందుకంటే ఆమా కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి డైరెక్టర్ అయింది. బట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా సరే ఎక్స్‌ట్రార్డినరీ రైటింగ్, ఎక్స్‌ట్రార్డినరీ స్క్రీన్ ప్లే, ఎక్స్‌ట్రార్డినరీగా బాగా ప్రెజెంట్ చేసింది. ఆ క్యారెక్టర్స్ గాని, ఆమె ఏదైతే అనుకుందో దాన్ని అట్లా. బట్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఇంట్రెస్టింగ్‌గా సెకండ్ హాఫ్ అయితే అనిపియలే నాకు. ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ. బట్ వన్ టైమ్ వాచబుల్. సినిమాటోగ్రఫీ బావుంది. పాటలు, స్క్రీన్ ప్లే అవన్నీ ఎక్స్‌ట్రార్డినరీ ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గుంది సినిమా. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ గూడా చాలా ఫ్రెష్‌గుంది. చాలా మెచ్యూర్డ్‌గుంది. అండ్ గుడ్ మూవీ. ఎట్లయితే మన 'సిద్దు జొన్నలగడ్డ' చెప్పిండో ఆహ్, రొమాన్స్ ఉండదు. బట్ మనం రొమాన్స్‌ని ఫీల్ అయితాం. సో, హౌ అనేది సినిమా చూస్తే బెటర్. ఆహ్, చాలా మెచ్యూర్డ్‌గా ఉంది మూవీ. ఐ థింక్ నేను అనుకోవడం అయితే. బట్ ఓకే. వన్ టైమ్ వాచబుల్ యాస్ ఐ సెడ్.